హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రూపమ్మ కిచెన్. ఈరోజు మన ఛానల్లో ప్లెయిన్ ఉగ్గు ప్రిపరేషన్ చూస్తున్నాం. స్టవ్ ఆన్ చేసి బాండీలో 1 కప్ వాటర్ని యాడ్ చేసుకోండి. వాటర్ హీట్ అవ్వకముందే 1.5 స్పూన్ ఉగ్గు పౌడర్ని యాడ్ చేయండి. ఎలాంటి లంప్స్ లేకుండా చక్కగా వాటర్లో పౌడర్ అంతా కూడా కలిసిపోయేటట్టు కలుపుకోండి. వీడియోలో చూపిస్తున్నాను కదా, ఈ విధంగా పౌడర్ అంతా కూడా వాటర్లో చక్కగా కలిసిపోయేటట్టు కలుపుకోవాలి. ఆ తర్వాత చక్కగా మీడియం అండ్ లో ఫ్లేమ్ని అడ్జస్ట్ చేసుకుంటూ కుక్ చేసుకోండి. ఈ విధంగా చక్కగా కుక్ అవుతుంది. ఎప్పుడైనా బేబీస్కి ఏదైనా వండుతున్నప్పుడు ఒకే బౌల్ని లేదా ఒక 2 సపరేట్ బౌల్స్ని పక్కకు తీసి పెట్టుకోండి. అందులో మాత్రమే బేబీస్కి కుక్ చేసుకోండి. మనకి త్వరగానే కుక్ అయిపోతుంది. ఇవన్నీ చక్కగా గ్రైండ్ చేసి మనం ఫ్రై చేసుకుని గ్రైండ్ చేసుకున్న పౌడర్ కాబట్టి ఉగ్గు ప్రిపరేషన్ అనేది కూడా చాలా త్వరగా అయిపోతుంది. ఎక్కువ టైం కూడా పట్టదు. మధ్య మధ్యలో కొంచెం 1-2 సార్లు కలుపుకుంటూ చక్కగా కుక్ చేసుకోండి. ఇందులో ఉండే విటమిన్స్, మినరల్స్, ప్రోటీన్స్ బేబీ యొక్క గ్రోత్కి, డైజెస్టివ్ సిస్టమ్కి చక్కగా హెల్ప్ఫుల్ అవుతుంది. సో ఈ కన్సిస్టెన్సీ వీడియోలో చూపిస్తున్నాను కదండి. ఈ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత మీరు స్టవ్ ఆఫ్ చేసేయచ్చు. పూర్తిగా చల్లారనివ్వండి. ఈ స్టేజ్లో మీరు ఆఫ్ చేస్తేనే చల్లపడిన తర్వాత ఇంకొంచెం దగ్గర పడుతుంది. సో ఈ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయండి. స్టవ్ ఆఫ్ చేసిన వెంటనే ఒక చిన్న టీ స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకోండి. స్టవ్ ఆన్లో ఉండాల్సిన అవసరం లేదు. కుక్ చేసిన ఉగ్గు అనేది వేడిగా ఉంటుంది కదా, ఆ వేడికి నెయ్యి కరిగిపోతుంది. సో చివరిలో కొంచెం నెయ్యిని యాడ్ చేసుకోండి. దీన్ని ఇప్పుడు పూర్తిగా చల్లారనివ్వండి. పూర్తిగా చల్లారిన తర్వాత దీన్ని ఒకసారి ఫిల్టర్ చేసుకుందాం. బేబీకి ఎలాంటి ఫుడ్ పెడుతున్నా కూడా ఫిల్టర్ చేసుకుంటే సేఫ్ సైడ్ ఉంటుంది. సో నేను ఇక్కడ ఈ ప్రిపరేషన్ చేసిన ఉగ్గుని కూడా ఫిల్టర్ చేసుకుంటున్నాను. సో దట్ బేబీ చక్కగా ఫీడ్ చేసుకోవడానికి, అంటే ఫీడింగ్ బేబీకి ఇబ్బంది లేకుండా ఉంటుంది. చక్కగా బేబీ ఏ ఇబ్బంది లేకుండా సాఫ్ట్ సాలిడ్ ఫుడ్ని ఎంజాయ్ చేస్తుంది. సో అంతే అండి. ఇది సింపుల్ ఉగ్గు ప్రిపరేషన్ అండి. ఉగ్గు పౌడర్తో సింపుల్గా ఎలా చేసుకోవచ్చు అనేది ఈ వీడియోలో చూపించాను. అంతే అండి, రెడీ టు ఫీడ్ అనమాట. మీ బేబీకి ఇలా పెట్టేయచ్చు, లేదా ఫీడింగ్ స్పూన్ ద్వారా అయినా మీ బేబీకి ఫీడ్ చేసేయచ్చు. ఈ వీడియో యూస్ఫుల్ అయితే తప్పకుండా ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.